అక్కినేని నాగచైతన్య సమంత విడాకుల వార్తలు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద సంచలనం సృష్టించింది. ఏమాయ చేసే చిత్రం సమయంలో ప్రారంభమైనటువంటి వీరి ప్రేమ కథ ఎంతో మందికి ఆదర్శమైంది. కొన్నేళ్ల డేటింగ్ తర్వాత ఈ జంట పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అనూహ్యంగా విడాకుల ద్వారా తమ బంధాన్ని ముగించారు. నాగచైతన్య సమంత విడాకుల వెనుక కారణాలు ఎప్పటికీ స్పష్టంగా బయటపడలేదు. వారిద్దరూ తమ విడాకుల గురించి చాలా నిశ్శబ్దంగా ఉండడం అభిమానులను అనేక అనుమానాలకు గురి చేసింది. కొన్ని నివేదికల ప్రకారం వ్యక్తిగత విభేదాలు, జీవిత శైలిలో తేడాలు ఈ నిర్ణయానికి దారితీశాయని చెప్తున్నారు. విడాకుల అనంతరం సమంత వివిధ సందర్భాల్లో ఇండైరెక్ట్ గా కామెంట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా నాగచైతన్య ఈ మధ్యన శోభిత అని పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు సమంత ఇండైరెక్ట్ గా నాగచైతన్యపై సెటర్లు వేస్తూ కనిపిస్తుంది. ఒక ఇంటర్వ్యూలో ఆమె వృధా చేసిన డబ్బులు ఏమిటి అంటే తన ఎక్స్ కి ఖరీదైన కానుకలు ఇవ్వడం అంటూ చెప్పి ఇండైరెక్ట్ గా చైతన్యపై కొన్ని చురకలు అంటించింది. నాగ చైతన్య మాత్రం వీరి బ్రేకప్ గురించి ఎక్కువగా మాట్లాడలేదు. కానీ ఒక పాత వీడియోలో సమంత తనను బెదిరించిందని పేర్కొన్నారు. లవ్ మ్యాటర్ గురించి తన తల్లిదండ్రులకు చెప్పాలంటే రాఖీ కట్టేస్తానని ఆమె చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. వీళ్ళ విడాకుల తర్వాత నాగ చైతన్య శోభిత ధూళిపాలను వివాహం చేసుకున్నారు. వీరి కొత్త జీవితం గురించి వార్తలు వస్తున్నప్పటికీ సమంత నాగ చైతన్య బ్రేకప్ గురించి చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక విడాకుల తర్వాత అక్కినేని కుటుంబంపై వచ్చిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఈ విషయంలో హాట్ టాపిక్ గా నిలిచాయి. సమంతకు ఇండస్ట్రీ మొత్తం మద్దతు తెలిపింది. అయితే ఈ వివాదాలు నాగ చైతన్య కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి.